సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మైండ్ సెట్ యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. లలన 10వ తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు యూనివర్సిటీలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఆమెకు 10వ తరగతిలో ఒక పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో వారి తల్లిదండ్రులు ఎంతో అప్సెట్ అయ్యారు. స్కూళ్ళు మార్పించారు, అలాగే ట్యూషన్లు పెట్టించారు. అయినా లలన మార్కుల్లో మార్పు రాలేదు. దాంతో నువ్వెలా పుట్టావే, మాకు బొత్తిగా తెలివితేటలు లేవు, ఇప్పుడు 10వ తరగతిలో కూడా ఇవే మార్కులు వస్తే కష్టం అని కౌన్సిలింగ్కు తీసుకువెళ్లారు. లలన పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఆ సైకాలజిస్ట్కి వారు ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్నారని అర్థమైంది. లలనపై కూడా అదే రుద్దారని అర్థమైంది. తెలివితేటలు సామర్థ్యం పుట్టుకతో వస్తాయని, వాటిని ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేమని చాలామంది అనుకుంటారు. ఆ మైండ్ సెట్తో ఉన్నవారు 1-2 సార్లు ఫెయిల్ అయితే జీవితమంతాకి ఇంతే అనుకుంటారు. పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే మార్గదర్శులు. వాళ్ళు నిరంతరం పేరెంట్స్ని గమనిస్తూనే పెరుగుతారు. వారి నుంచి మాట, నడక, నడత, ఆలోచన, ప్రవర్తన అన్నీ నేర్చుకుంటారు. పిల్లలందరూ గ్రోత్ మైండ్ సెట్తో పుడతారు. జీనియస్ల కాగల సామర్థ్యంతోనే ఉంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తి కనబరుస్తారు. వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని, తెలుసుకోవాలనే కుతూహలంతోనే ఉంటారు. ఆ ప్రయత్నంలో కొన్ని తప్పులు చేస్తారు, విఫలమూ అవుతారు. ఇలాంటి సందర్భాల్లో ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న పేరెంట్స్, టీచర్స్ వారిని తప్పుపడతారు, విమర్శిస్తారు, దండిస్తారు. దీంతో పిల్లలు కూడా అదే ఫిక్స్డ్ మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకుంటారు. తమకు ఇంతకు మించి తెలివితేటలు లేవని, వాటిని ఇక మేము పెంచుకోలేమని అనుకుంటారు. ఉన్నదానితో సర్దుకుపోతారు, కొత్త ప్రయత్నాలు మానేస్తారు. లలన విషయంలో కూడా జరిగింది ఇదే. ఫిక్స్డ్ మైండ్ సెట్ని అలవర్చుకున్న లలన తన వైఫల్యాలకు పేరెంట్స్ని, టీచర్స్ని, స్కూల్ని నిందిస్తోంది. పేరెంట్స్ కోరుకున్న మార్కులు సాధించడానికి షార్ట్ కట్స్ వెతుకుతోంది. మన జీవితం మొత్తం మైండ్ సెట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒక పరాజయం ఎదురైనప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు బాధపడతారు, ఏడుస్తారు, డిప్రెషన్లో కూరుకుపోతారు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవారు ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎప్పుడూ ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్, మొబైల్ గేమ్స్ లాంటి చిన్న చిన్న విషయాల నుంచి ఆనందం పొందుతూ దాంతోనే తృప్తి పడతారు. లలన కూడా అదే చేస్తోంది. అయితే ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ని మార్చుకోవచ్చునని, జీనియస్ మైండ్ సెట్ లేదా గ్రోత్ మైండ్ సెట్ని అలవర్చుకోవచ్చునని లలనకు ఇప్పుడే తెలిసింది. వెంటనే కౌన్సిలింగ్ మొదలుపెట్టింది. 1-2 సెషన్ల కౌన్సిలింగ్తోనే ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ముందుగా సైకాలజిస్ట్ లలన పేరెంట్స్ దృక్పథంలో మార్పు తీసుకువచ్చారు. జీనియస్ మైండ్ సెట్ పుట్టుకతో రాదు, పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు లేదా ప్రత్యేక శిక్షణ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. జీనియస్ మైండ్ సెట్ ఉన్న పేరెంట్స్ తమ పిల్లలను ప్రతిదీ ప్రశ్నించమని, అడిగి తెలుసుకోమని, నేర్చుకోమని ప్రోత్సహిస్తారు. ఏది అవసరమో, ఏది కోరికో, ఏది తప్పో, ఏది ఒప్పో ఓపికగా వివరిస్తారు. వైఫల్యాలకు తిట్టకుండా వాటి నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో, దాన్ని సానుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా గ్రోత్ మైండ్ సెట్తోనే ఉంటారు, పాజిటివ్ యాటిట్యూడ్ చూపిస్తారు. అందుకే ముందుగా పేరెంట్స్ తమ మైండ్ సెట్ని మార్చుకోవాలి. అలాంటి మైండ్ సెట్ పేరెంట్స్కి కూడా సక్సెస్ని, సంతోషాన్ని అందిస్తుంది. జీనియస్ మైండ్ సెట్ కావాలంటే ఏం చేయాలంటే, పరిమితులన్నీ మనం సృష్టించుకున్నవేనని అర్థం చేసుకోవాలి. వాటిని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని నేర్చుకోవాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పరీక్షల కోసం, మార్కుల కోసం కాకుండా లోతుగా అధ్యయనం చేయాలి. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. మీకు మీరు మాత్రమే పోటీ అని తెలుసుకోవాలి. జీవితంలో ఎప్పుడూ విజయాలే ఉండవు, పరాజయాలు ఉంటాయి.
అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులతో కాలం గడపడానికి ప్రయత్నించాలి. వారి నుంచి నేర్చుకోవాలి. ఏ విషయంలోనైనా మీ స్ట్రాటజీ తప్పైతే దాన్ని పక్కన పెట్టేసి కొత్త వ్యూహంతో ముందుకు సాగడానికి చూడాలి. ఇటువంటి గ్రోత్ మైండ్ సెట్ వల్ల యాటిట్యూడ్ అలాగే జీవితం ఎంతో అందంగా తీర్చిదిద్దబడతాయి. ఈరోజు మనం జీనియస్ మైండ్ సెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.